ఆంధ్ర శబరిమలగా పిలువబడే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంది అన్నది పూర్తి వీడియో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ముందుగా నా వీడియోని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే అండి, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్ర శబరిమలగా పిలువబడే శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం ఎక్కడ ఉందంటే కోనసీమ జిల్లా మెండపేటకి 6 కిలోమీటర్ దూరంలో అయితే ఉందండి. ఈ ద్వారపుడి అనే గ్రామం తూర్పు గోదావరి జిల్లాలోకి వస్తుందండి. ఈ ద్వారపుడికి బస్సు లేదా రైలు మార్గాలు కూడా ఉన్నాయండి. ఈ ద్వారపుడిలోనే రైల్వే స్టేషన్ సౌకర్యం కూడా ఉందండి. బస్సు మీద రావాలనుకుంటే రాజమండ్రి నుంచి కానీ లేదా కాకినాడ నుంచి కానీ బస్సులు అయితే అందుబాటులో ఉంటాయండి. మేమైతే ఈ ఆలయానికి చేరుకున్నామండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఆలయంలోనే ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయండి. అంతేకాకుండా ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆదియోగి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేశారండి. అంతేకాదండి, ఈ ఆలయానికి మరొక విశిష్టత కూడా ఉందండి. చాలా మంది స్వామిమాల ధరించిన తర్వాత కేరళ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు ఈ అయ్యప్ప స్వామి గుడికి వచ్చి ఇడుముళ్ళు చెల్లించవచ్చండి. అదే విధంగా మాల ధారణ కూడా చేయొచ్చండి. ఇదే ఈ గుడి యొక్క విశిష్టత అండి. ఈ ఆలయంలో మరొక విశేషం ఏమిటంటే కేరళలో దొరికే అయ్యప్ప స్వామి వారి ప్రసాదం మనకి ఈ ఆలయంలో కూడా దొరుకుతుందండి. ఇప్పుడు ఆలయం ఏ విధంగా ఉందో చూద్దాం పదండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే ఈ ఆలయంలోనే వసతి గదులు కూడా ఉన్నాయండి. దీని పక్కనే ఆఫీస్ ఉంటుంది. అక్కడ అడిగారంటే మీకు రూమ్స్ ఉంటే రూమ్స్ కూడా ఇస్తారండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సింహం నోరు తెరుచుకుని ఉంది. అందులోంచి మనం లోనికి వెళ్ళామంటే అక్కడ మనం దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకోవచ్చండి. పదండి వెళ్దాం.
మాకైతే అమ్మవారి దర్శనం చాలా చక్కగా దివ్యంగా జరిగిందండి. ఇప్పుడు మనం అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుందాం పదండి. చూశారు కదండి, స్వామివారి ఆలయం అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ లోన గర్భాలయంలో ఫొటోస్ వీడియోస్ తీయడానికి అనుమతి లేదండి. మీకైతే ఇప్పుడు ఫొటోస్ చూపిస్తాము, చూసి దర్శించుకోండి. మనం అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుని మెట్లు దిగి కిందకి రాగానే పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ పులిహోర, లడ్డు, అదే విధంగా మనకి అయ్యప్ప స్వామి వారి ప్రసాదం డబ్బా కూడా లభిస్తుంది. మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు. ఇలా నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడే మనకి నిత్య అన్నదానం జరుగుతుందండి. ఉదయం 11 గంటల నుంచి అయితే జరుగుతుంది. దాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ దేవాలయంలోనే ఎన్నో ఉపాలయాలు అయితే ఉన్నాయండి. అందులో భాగంగానే ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆది యోగి విగ్రహం కూడా ఉందండి. ఇప్పుడు మీకు అదే చూపిస్తాను పదండి.
ఈ ఆదియోగి విగ్రహాన్ని కొత్తగా శివరాత్రికి 2025లోనే ఓపెన్ చేయడం జరిగిందండి. ఇంత పెద్ద ఆదియోగి విగ్రహం తమిళనాడులో మాత్రమే ఉండేదండి. ఇప్పుడైతే మనం తమిళనాడు వరకు వెళ్ళవసరం లేదు, ద్వారపుడి వస్తే సరిపోతుంది. ఈ విగ్రహం వెనకాలకి వెళ్తే మనకి 4 ఫ్లోర్లో శివాలయం ఉంటుందండి. మీకు ఇప్పుడు వీడియో చూపిస్తున్నాను. ఇది మొత్తం శివాలయం అండి. 4 అంతస్తుల్లో శివాలయం ఉంటుందండి. ఇప్పుడు మనం శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్దాం పదండి. ఈ శివలింగానికి విశిష్టత ఏమిటంటే మనమే మన చేతులతో జలాభిషేకం చేయొచ్చండి. మనమైతే 4వ ఫ్లోర్కి అయితే చేరుకున్నాం. మనం శివుణ్ణి దర్శించేసుకుని బయటికి రాగానే ఆదియోగి విగ్రహం చూసాం కదండి. ఇప్పుడు ఆ ఆదియోగి విగ్రహంలోనే శివుణ్ణి కూడా ఏర్పాటు చేశారండి. మీరు ఇప్పుడు చూస్తున్నది శివాలయం అదేనండి. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శివాలయం నుంచి బయటికి రాగానే మనకి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుందండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఆలయం. ఈ ఆలయంలో కూడా మనకి కెమెరాని అనుమతించరండి. అందుకే మీకు బయట ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. ఈ ఆలయం ముందే మనకి కృష్ణ అర్జునుల రథం కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఈ ఆలయం గురించి మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ ఆలయం ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ శాఖ పరిధిలో లేదండి. కొంతమంది ధర్మకర్తలు ప్రజలు డొనేషన్ రూపంలో విరాళాన్ని సేకరించి ఒక ట్రస్ట్ కింద ఉండి ఈ దేవాలయాన్ని అయితే నడిపిస్తున్నారండి. కాబట్టి మనం వేసే ప్రతి ఒక్క రూపాయి ఈ దేవాలయానికే ఖర్చు చేస్తారండి. చూశారు కదండి, ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం. మీరెప్పుడైనా తూర్పుగోదావరి జిల్లా వస్తే తప్పకుండా ద్వారపుడి శ్రీ అయ్యప్ప స్వామివారిని దర్శించుకోండి. ఇదే నేను మీకు చూపించాలనుకున్న వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి.